భారతదేశాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చడం కోసం కేంద్రం హైబ్రిడ్ వాహనాలపై ఫోకస్ చేసింది. రానున్న కాలంలో దేశంలో మొత్తం ఈవీ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చేందుకు పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం 100% సాధ్యమే అన్నారు. ఇది కాస్త కష్టమైన పని అయినా ప్రయత్నిస్తే సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చడానికి హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తామన్నారు. దేశంలోని 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సాధించేందుకు ఎలాంటి టైం లైన్ లేదన్నారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5%, ఫ్లెక్స్ ఇంజిన్లపై 12% తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించినట్లు తెలిపారు. ఈ డిమాండ్ను పరిశీలిస్తున్నామన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులను తగ్గించగలదన్నారు. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతున్నానని, రానున్న 5 నుంచి 7 ఏళ్లలో పరిస్థితులు మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధన దిగుమతులపై మనం ప్రతి ఏటా 16 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ ఇంధనం దిగుమతి తగ్గిస్తే ఈ డబ్బు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఆటో రిక్షాలు కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించబోతున్నాయని, తాను ప్రస్తుతం హైడ్రోజన్తో నడిచే కారులో ప్రయాణిస్తున్నానని తెలిపారు. ప్రతి రెండో ఇంట్లో కరెంటుతో నడిచే కార్లను చూడొచ్చని, ఇది అసాధ్యమని చెప్పేవారు ఇప్పుడు వారి ఆలోచనలను మార్చివేసిందన్నారు. టాటా, అశోక్ లేలాండ్ హైడ్రోజన్తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయన్నారు. ఎల్ఎన్జీ, సిఎన్జీతో నడిచే ట్రక్కులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 350 బయో సిఎన్జీ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిపారు. ఇంధన దిగుమతి ముగుస్తుందని